ఓం హరి ఓం శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఉపనిషత్తులలో ఆత్మతత్వమును గురించినటువంటి కొన్ని అంశములను మనం అధ్యయనం చేద్దాం. మొదటగా శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా. ఒకే దేవుడు సర్వభూతముల యందు కూడా ఒకే దేవుడు సర్వభూతములలో ఉన్నాడు. ఏకో దేవః సర్వభూతేషు గూఢః. గూఢః అంటే దాగి ఉన్నాడు. సమస్త దేవతల భూతములలో సమస్త ప్రాణులలో ఒకే ఒక దేవుడు దాగి ఉన్నాడు. సర్వత్రా సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా. మరియు ఆ పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. మరియు అతడే సర్వభూతములకు అంతరాత్మ. చాలా ముఖ్యమైనటువంటి ఈ మంత్రం ఇది. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా. తర్వాత బృహదారణ్యకోపనిషత్తులో ఒక అంశం నేహ నానాస్తి కించన. నేహ నానాస్తి కించన నా ఇహ. ఇహ అంటే ఈ లోకం. నేహ నానాస్తి కించన. ఈ ప్రపంచంలో భేదం అనేటువంటిది లేదు. భేదం అంటే అర్థం ఏంటి? వేరు అని అర్థం అనమాట. రెండు. భేదం అంటే ద్వైతం అని అర్థం. భేదం లేదంటే అద్వైతము అని అర్థం అనమాట. అసలు భేదమే లేదండి అని చెబుతున్నాడు. అనగా అనేకత్వము లేదు. నేహ నానాస్తి కించన. ఈ లోకంలో అనేకత్వం అనేటువంటిది లేదు. బ్రహ్మము ఒక్కటే అంటున్నాడు. ఇంకా బృహదారణ్యకోపనిషత్తులో కూడా మృత్యో సమృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి. ఈ లోకంలో అనేకాన్ని చూసేటువంటి వాడు అనగా బహుధా పరమాత్మ ఉన్నాడనేటువంటి భావించుకునేటువంటి వాడికి జనన మరణ రూప సంసారంలో తిరుగుతూ ఉంటుంటాడు. అనగా ఇక్కడ ధ్వని ఏమిటంటే అద్వైతం అనేటువంటి భావించుకున్నటువంటి వాడు ఆ పరమాత్మను దర్శనం చేసుకుంటాడు. లేక పరమాత్మ వివిధముల యొక్క రూపములలో ఉన్నాడు, వివిధములైనటువంటి పరమాత్మ అనేకత్వం అనేటువంటి భావించుకునేటువంటి వాడు అనేక జన్మలు పొందుతాడు. కాబట్టి దీన్ని బట్టి అర్థం ఏమిటనమాట? అద్వైతము అనగా బ్రహ్మము ఒక్కటే అని బృహదారణ్యకోపనిషత్తు చెబుతున్నది. తర్వాత ఇంకా విశేష ఈశోపనిషత్తులో తత్ర కో మోహః కః శోకః ఏకత్వమనుపశ్యతః. సర్వత్రా ఏకత్వం చూచేటువంటి వానికి, సర్వత్రా మొత్తం ఈ జగత్తంతా కూడా ఏకత్వము అనగా ఒకే పరమాత్మను దర్శించేటువంటి వానికి ఇక మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది? మోహ శోకములు రెండూ ఉండవు. సర్వత్రా నిండి ఉన్నది ఆ పరమాత్మయేను. ఆ పరమాత్మను ఏకః ఒకడే అని దర్శనం చేసుకునేటువంటి వాడికి శోకమోహాలు ఉండవు అని చెబుతూ, అనగా ఇక్కడ కూడా అద్వైతమే చెబుతున్నాడు. అనగా ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి? అద్వైతాన్ని చెబుతున్నాయి. అనగా పరమాత్మ ఒక్కడే అని అర్థం. తర్వాత ఛాందోగ్యోపనిషత్తు యస్మిన్నేకస్మిన్ విజ్ఞాతే యస్మిన్నేకస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. యస్మిన్ ఏకస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఏ ఒక్కదానిని తెలుసుకుంటాడో ఇదంతా తెలుసుకున్నట్టే. ఏ ఒక్కటి తెలుసుకుంటాడో, ఒక్కటంటే ఏమిటి అర్థం? అద్వైతం. ఏకమేవాద్వితీయం బ్రహ్మ. ఒక్కడే పరమాత్మ. పరమాత్మ ఒక్కడే అని ఎవడైతే తెలుసుకుంటాడో
ఇక్కడ అది ఎవడైతే పరమాత్మ ఒక్కడని తెలుసుకుంటాడో ఇక అతడు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అనగా పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడికి ఇక తెలుసుకోవాల్సింది ఇక లేదు. అనగా అంత విశేషంగా అద్వైతం చెబుతున్నాడు. అనగా పరమాత్మ ఒక్కడే, ఆ పరమాత్మ ఒక్కడని గురించి తెలుసుకోండి అని చెబుతున్నాడు. తర్వాత ఈశోపనిషత్తులో ఈశావాస్యమిదగం సర్వం, ఈశావాస్యమిదగం సర్వం, ఈ ప్రపంచం అంతా కూడా ఈశ్వరుని చేత కప్పబడి ఉన్నది. అనగా ఈ ప్రపంచమంతా ఈశ్వరుని చేత అంటే ఏంటి? కప్పబడి ఉన్నది అంటే ఈశ్వరుని చేత నిండి ఉన్నది అని అర్థం. ఈ ప్రపంచమంతా ఈశ్వరుని చేత నిండి ఉన్నది. ఈశావాస్యమిదగం సర్వం అనగా ఈశ్వరుని చేత వ్యాప్తమై ఉన్నది. అనగా ప్రపంచం అంతా కూడా ఈశ్వరుడు నిండి ఉన్నాడు అని చెబుతున్నాడు. ఈశ్వరుడు లేనటువంటిది ఎక్కడ లేదు. అందుకనే నేను సర్వము అనగా సమస్తం ఇందుగలడందు లేడని సందేహము వలదు అని చెప్పింది అందుకే అనమాట. సమస్తము అన్నింటిలోనూ, అన్ని లోకములు ఎన్ని లోకాలైతే ఉన్నా అన్ని లోకములలోనూ అన్నింటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వర వ్యాప్తము అని చెబుతున్నాడు. తర్వాత ఛాందోగ్యోపనిషత్తులోనే ఐతదాత్మ్యమిదం సర్వం, ఐతదాత్మ్యమిదం సర్వం, ఇదంతా కూడా బ్రహ్మస్వరూపమే, ఇదంతా కూడా బ్రహ్మస్వరూపమే, సర్వం కల్విదం బ్రహ్మ అని శాండిల్యుడు చెబుతున్నాడు. విద్యలో వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా బ్రహ్మస్వరూపమే అని. ఇంకా విశేషం ఛాందోగ్యోపనిషత్తులో చెబుతున్నారు. స ఆత్మా తత్వమసి శ్వేతకేతో, స ఆత్మా తత్వమసి శ్వేతకేతో, ఆ ఆత్మయేనయ్యా, ఆ ఆత్మయే తత్వమసి శ్వేతకేతో. ఏ శ్వేతకేతో, శ్వేతకేతు అనేటువంటి ఆయన విద్యార్థి. ఆ విద్యార్థికి గురువుగారు చెబుతున్నాడు ఏమని? స ఆత్మ, ఏ ఆత్మ అయితే ఉన్నదని అంటున్నావో ఆ ఆత్మే తత్వత్వం, ఆ ఆత్మయే తత్తు, నీలో ఉన్నటువంటి తత్తు అన్న నీలో ఉన్నటువంటి బ్రహ్మము, నీలో ఉన్నటువంటి బ్రహ్మమే ఆ ఆత్మ అయి ఉన్నాడు. కాబట్టి బ్రహ్మం ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. ఇదే తత్వమసి. ఇది చాలా గొప్పదైనటువంటి ఈ మంత్రం. సో అక్షరాలు చూసుకోండి. తత్వమసి 4 అక్షరాలు. ఈ 4 అక్షరాలు ఎంతటి విశాలమైనటువంటి భావం ఉన్నదో గొప్ప విశేషం. తత్వం అసి. ఈ విషయాన్ని మన సుందరలహరిలోనూ అలానే లలితారహస్యాస్త్రామాల్లోనూ వీటిల్లో కూడా తత్వమసి అనేటువంటిది వచ్చింది. తత్వమసి అనేటువంటిది ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి మంత్రము ఇది. స ఆత్మా తత్వమసి శ్వేతకేతో, ఏ శ్వేతకేతు ఆ ఆత్మయేనయా నీవు అన్నాడు. ఇంకా మళ్ళీ బృహదారణ్యకోపనిషత్తులో సర్వం హి ఏతద్ బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ, బృహదారణ్యకోపనిషత్తులో అయమాత్మా బ్రహ్మ సర్వం హి ఏతద్ బ్రహ్మ, ఇదంతా బ్రహ్మమేనయ్యా. ఈ జీవాత్మ కూడా బ్రహ్మమే. మనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మమును ఇంకొక మాట జీవాత్మ అన్నారు. జీవాత్మ పరమాత్మ అభేదము, ఒకడే. అదే తెలుసుకోవాలి. జీవాత్మ పరమాత్మ ఒకడే, అభేదము. ఈ వేరు వేరైనటువంటి భావం పెట్టుకున్నటువంటి వాళ్ళు ద్వైతులు. కాబట్టి ఆ ద్వైత మతము వేదములలో లేదు. అందుకనే శంకరులు ద్వైత మతాన్ని ఖండించారు. ద్వైత మతాన్ని ఖండించి అద్వైత మతాన్ని స్థాపించారు. మన ఉపనిషత్తుల్లో అంతా ఎక్కడ చూసినా ఏకో దేవః సర్వభూతేషు, ఏకో దేవ సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ అని చెబుతున్నాయి. ఏకో దేవః అని చెబుతున్నాడు. అదే మన తెలుగులో అన్నమాచార్య గారు ఆయన కూడా బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అన్నాడు. అలాగే రామాయణం అంతా చదివిన తర్వాత ఏమన్నా శుద్ధ బ్రహ్మ పరాత్మ రాముడు ఒక్కడే అని ఈ విధంగా. కాబట్టి రామాయణాలు అంటే కావ్యాల్లో దిగినప్పుడు కూడా బ్రహ్మం ఒక్కడే అని చెప్పారు. అది తర్వాత సత్ చ త్వచ్చ అభవత్తు అని తైత్తీర్యం. సత్ చ ఒకటి, సత్తు ఆ బ్రహ్మమే, చ మరియు త్వత్ చ త్వత్తు నీవే అయి ఉన్నావు, ఆ బ్రహ్మమే నీవై ఉన్నావు అని తైత్తీర్యోపనిషత్తు కూడా తత్వమసి మాదిరిగానే చెప్పింది. ఆ బ్రహ్మమే వ్యక్తావ్యక్త ప్రపంచంగా ఉన్నదండి అని చెబుతున్నాడు. ఆ బ్రహ్మమే వ్యక్త అవ్యక్త ప్రపంచం. మనకు వ్యక్త అవ్యక్త 2 పదాలు లలితలో వచ్చినాయి. అలానే మనకు ఇందులో కూడా
భగవద్గీతలో కూడా వచ్చింది. వ్యక్త అవ్యక్త రెండు పదములు, వ్యక్తము ఆ బ్రహ్మమేను, అవ్యక్తము కూడా ఆ బ్రహ్మమేను. కాబట్టి బ్రహ్మం అనేటువంటిది వేరు వేరు అనేటువంటిది మీరు భావించకండి, అద్వైతము అని చెబుతూ బహుశ్యాం ప్రజాయేయ తైత్తిరీయోపనిషత్తు, నేనే అనేక ఆకారాలలో ఆవిర్భవిస్తూ ఉంటాను అని పరమాత్మ యొక్క సజెషన్ చెబుతున్నాడు. పరమాత్మ ఏమని చెబుతున్నాడు అని అంటే, నేనే అనేక ఆకారాలలో అనేక రూపాలలో ఆవిర్భవిస్తాను. బహుశ్యాం ప్రజాయేయ, నేను ఒక్కడిని. ఏకం సత్విప్రాక్ బహుధా వదంతి ఇంద్రం యమం వరుణం అగ్నిమాతరిశ్వానమాహు. ఆ ఏకం బ్రహ్మ ఒక్కడే. బ్రహ్మదేవుడు ఆయనేను, ఇంద్రుడు ఆయనేను, వాయుదేవుడు ఆయనేను, సమస్త దేవతలు కూడా అందరూ కూడా ఆయన ఆ బ్రహ్మమే. ఆ బ్రహ్మమే వివిధ రూపాలలో కనబడుతూ ఉంటుంటాడు అని చెప్పింది ఋగ్వేదం. ఇక్కడ అదే చెబుతున్నారు తైత్తిరీయోపనిషత్తులు కూడా. అద్వితీయ ఆత్మతత్వం ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడినటువంటిది, అది తెలుసుకోండి అని చెబుతున్నాడు. ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి? అద్వైతము చెబుతూ ఉన్నాయి అని ఇంకా విశేషంగా చెప్పుకుంటుంటూ పోతే గొప్ప విశేషాలు. ఇందులో ఒక విశేషం మాండూక్యోపనిషత్తులో, ఇందులో ఒక విశేషాన్ని ఇప్పుడు మనం అధ్యయనం చేద్దాం. ఇది ఏమిటంటే, దీనిలో ఓం ఏతదక్షరమిదం సర్వం, ఓం ఇది ఏతదక్షరమిదం సర్వం, ఓం ఇది ఏతదక్షరమిదం సర్వం తస్య ఉపవ్యాఖ్యానం భూతం భవిష్యదితి, తస్యోపవ్యాఖ్యానం భూతం భవిష్యదితి సర్వం ఓంకార ఏవ యచ్చ అన్యత్రికాలాతీతం తదపి ఓంకార ఏవ. సర్వం హి ఏతత్ బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ అనేది 4వ మహావాక్యం. దీనిలో ఏం చెబుతున్నాడంటే, ఓం ఇది ఏతదక్షరం ఇదం సర్వం. ఈ ఓంకారం అనేది పవిత్రమైన ఓంకారము, ఎటువంటి మార్పులు లేని బ్రహ్మకు ప్రతీకము. బ్రహ్మం అంటే ఎవరో చెప్పయ్యానంటే ఓంకారం అని, ఓం అనేటువంటి మాటను కనుక ఉచ్చరిస్తే బ్రహ్మము. అందుకనే బ్రహ్మమునకు వాచకం చెప్పమంటే ఓం అని చెబితే చాలు. అదే అనమాట. ఓం అనేటువంటిది ఒక ధ్వని, అది ఆ ధ్వనిని ఓం అని చెబితే అదే బ్రహ్మము. ఇంకా చెబుతున్నారు ఇంకా విశేషం, ప్రతి పదార్థం కూడా దీని రూపాంతరమే, ఓంకారం నుంచి వచ్చినవే సర్వము. ఓంకారంలోని సప్తకోటి మహామంత్రాలు, అలానే వేదాదులు అన్నీ కూడా ఓంకారం నుంచే పుట్టాయి అనమాట. ఓంకారం ప్రతి పదార్థము దీని రూపాంతరం. పూర్వం ఏవి ఉండేవో, ఇప్పుడు ఏవి ఉన్నాయో, భవిష్యత్తులో కూడా ఏవి ఉండబోతాయో అవన్నీ ఓంకారమే. కాబట్టి 3 కాలాలు చెబుతున్నారు. 3 కాలాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు 3 కాలాల్లో ఏముంటుంది అనంటే ఒకటే భూతకాలం. దీన్ని వరుసగా చెబుతున్నాడు. ఏమిటంటే దీనిలో భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఏముంటాయి, అన్నీ ఎప్పుడు ఒకటిగానే ఉంటాయండి. ఒకటేనండి ఉండేది. ఆ ఉండేది ఏదో తేడాగా కూడా ఉండవండి. ఈ ప్రపంచం అంతా బ్రహ్మమే, ఈ జీవాత్మ కూడా బ్రహ్మమే అని అర్థం అనమాట చెబుతున్నాడు. భూతం భవిష్యదితి తస్య ఉపవ్యాఖ్యానం సర్వం ఓంకారమేవ. ఇది దీనిలో విశేషం. ఏమిటంటే ఇప్పుడు పూర్వం ఏమి ఉన్నాయో భవిష్యత్తులో ఏమి ఉన్నావుతాయో అవన్నీ ఓంకారమే. అంటే అర్థం ఏమిటంటే లయమైపోతుంది మొత్తం, జగత్తు మొత్తం లయమైపోయినప్పుడు మరలా సృష్టి వచ్చినప్పుడు అంత క్రితం జగత్తులో ఏమున్నాయో భూత భవిష్యత్ వర్తమాన కాలంలో అవే ఉంటాయి. అవి మనకు ఇందులో చాందోగ్యోపనిషత్తులో వస్తాయి అన్నమాట. మొత్తం అన్ని లోపల లయమైపోతాయి. ఆ లయమైపోయిన తర్వాత మరలా సృష్టి మొదలైనప్పుడు అవన్నీ బయటకు వచ్చేస్తాయి. అక్కడ మనం చాందోగ్యోపనిషత్తు చదువుకుంటుంటే అక్కడ వివరంగా వస్తుందన్నమాట. కాబట్టి ఏమిటనమాట, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఏవైతే ఉన్నాయో అవి ఎల్లప్పుడూ ఉంటాయో అవన్నీ కూడా ఓంకారం నుంచి వచ్చాయి అని చెబుతున్నాడు.
ఈ ప్రపంచం అంతా కూడా బ్రహ్మమే, ఈ జీవాత్మ బ్రహ్మమే. సర్వం హి ఏతత్ బ్రహ్మ, సర్వం సమస్తము ఈ ప్రపంచం అంతా కూడా బ్రహ్మమేను. అయమాత్మా బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ. అయం ఈ జీవాత్మ, మనలో ఉన్న జీవాత్మ, మనలో జీవాత్మ ఉన్నాడు, ఆ జీవాత్మయే బ్రహ్మము. ఇదే జీవాత్మ పరమాత్మ వేరు వేరు అనవాకండయ్యా. జీవాత్మ పరమాత్మ ఒకళ్ళేను కాబట్టి అద్వైతము. మనలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మమే పరమాత్మయే జీవాత్మ, ఆ జీవాత్మయే పరమాత్మ. ఇది తెలుసుకోండి అని చెబుతుంది. ఇంకా విశేషం చెబుతున్నారు మాండూక్యోపనిషత్తులో. ఏష సర్వేశ్వర, ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏష అంతర్యామి, ఏష యోని, సర్వస్య ప్రభవా, సర్వస్య ప్రభవాపి, ప్రభవాపి యయౌ హి భూతానాం, సర్వస్య ప్రభవాపి యయౌ అయౌ, ప్రభవాప్యయౌ భూతానాం. ఏష సర్వేశ్వర, ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ. ఎవరు ఏష అంటే ఎవరు? జీవాత్మ. ఈ పరమాత్మ, జీవాత్మ పరమాత్మ ఒకటే, అభేదం, అద్వైతం. ఆ బ్రహ్మము ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏష అంతర్యామి, ఏష యోని. యోని అంటే మూలం, సమస్త భూతములకు అన్నిటి కూడా మూల కారణం. అలానే సర్వస్య, సమస్త భూతములు కూడా ప్రభవ అంటే పుట్టడము, మళ్ళా అందులో లీనమైపోవటము, అంతా కూడా ఆ సర్వేశ్వరుడేను. ఇది విశేషం. సర్వేశ్వర అనే శబ్దానికి ఇక్కడ అర్థం ఇస్తున్నాడు. సర్వ ఈశ్వర, ఈ సమస్తం అంతా కూడా ఈశ్వరుడు ఆక్రమించి ఉన్నాడు మొత్తం. అందుకనే ఈశోపనిషత్తులో ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాన్ జగతు అని చెప్పింది. అందుకే అట్లే అనమాట. అలా ఇంకా గొప్ప విశేషంగా బృహదారణ్యకోపనిషత్తులో చెబుతున్నారు. ఏమిటి? ఈ ఆత్మతత్వాన్ని గురించి చెబుతున్నారు. ఈ ఆత్మతత్వాన్ని గురించి సభలో యాజ్ఞవల్క్య మహర్షి గారికి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెబుతున్నాడు. ఈ జీవాత్మ లేక పరమాత్మ యొక్క తత్వాన్ని గురించి చెబుతున్నాడు. ఎలా ఉంటుందంటే, ఏతద్వైతదక్షరం గార్గి, అక్షరం అంటే నాశము లేనటువంటిది ఆ పరమాత్మ. ఏ గార్గి బ్రహ్మణ అభివదంతి అస్థూలం, బ్రహ్మణ అంటే జ్ఞానులు చెబుతూ ఉన్నారు ఆ పరమాత్మని గురించి. ఏమిటంటే ఇక చెబుతూ ఉన్నారు. అస్థూలం ఒకటి, అనణు, అహ్రస్వం, అదీర్ఘం, అలోహితం, అస్నేహం, అఛాయం, అతమః, అవాయు, అనాకాశం, అసంగం, అరసం, అగంధం, అచష్కం, అశ్రోత్రం, అవాక్, అమనః, అతేజస్కం, అప్రాణం, అముఖం, అమాత్రం, అబాహ్యం, న తదస్నాతి కించన తదస్నాతి కశ్చన అని బృహదారణ్యకోపనిషత్తు ఇన్ని చెప్పాడు. అసలు బ్రహ్మము యొక్క లక్షణాలన్నీ ఇక్కడ చెబుతున్నారు. ఇదే భగవద్గీతలో కొన్ని అంశాలే చెప్పాడు, కొద్దిగా అలా టచ్ చేశారు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి బ్రహ్మానికి, కొన్ని లక్షణాలు. మొట్టమొదటి చెబుతున్నారు ఏమిటంటే, బ్రహ్మము ఇక్కడ అస్థూలం, స్థూలం కాదు, పోనీ పెద్దదా చిన్నది కాదు, పొట్టిదా కాదు, పొడవుగా ఉంటుందా అది కాదు, మరి ఎర్రంగా ఉంటుందా కాదు, తడిగా ఉంటుందా ఉండదు, కాంతి ఉంటుందా ఉండదు, చీకటి కాదు, వాయువు కాదు, ఆకాశమా ఆకాశం కాదు, దేనితోనూ సంఘం కలది కాదు, దేనితోనూ కలయిక కాదు. సంఘం అంటే కలవటం. రసమా కాదు, గంధమా కాదు, కళ్ళున్నాయా లేవు, చెవులు లేవు, వాక్కు లేదు, మనస్సు లేదు, తేజస్సు లేదు, ప్రాణము లేదు, ముఖము లేదు, పరిమాణం లేదు. పరిమాణం అంటే ఇంత, ఎన్ని 6 అడుగుల 5 అడుగుల లేకపోతే ఇంత తూకమా అనేటువంటి బరువు, ఇట్లా పరిమాణం ఉన్నదా లేదు. దీనికి లోపల భాగం అని వెలుగుల భాగం అని ఏమైనా ఉన్నదా అది లేదు. ఇది దేనిని తినదు, ఇది దేనిని తినదు, దీనిని ఏదీ తినలేదు, దేనిని తినదు, దీనిని ఏదీ తినలేదు. ఇది గొప్ప విశేషం. ఈ విధంగా నిర్గుణమైన అద్వితీయ ఆత్మతత్వాన్ని బోధించే వాక్యాలు ఉపనిషత్తులలో అత్యధిక సంఖ్యలో చాలా ఉన్నాయి, అవి తెలుసుకోండి అని
మనకు ఈ ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. అలానే కఠోపనిషత్తులో 2-3 మంత్రాలు ఈ ఆత్మతత్వాన్ని గురించి చూద్దాం. అగ్నిర్యధైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. అగ్ని ఉన్నది. అగ్ని ఈ ప్రపంచంలో ప్రవేశించేది మండించే పదార్థాన్ని పోలిన రూపాలనే ధరించినట్లు. అగ్ని ఉన్నదనుకోండి, తగల ఒక కట్టె ఉన్నది, పొడుగ్గా కట్టె, ఆ కట్టెని తగలబెడుతూ ఉంటుంటుంది. అది ఆ తగలబెడుతున్నంతసేపు అది పొడవుగా ఉంటుంది. ఇది అగ్ని అని ఒక రూపం పొందుతూ ఉంటుంది. అగ్ని ఎలా ఉంటుందో చూసుకోండి. అనగా అర్థం ఏంటి, అగ్ని అనేది ఒకటే, కానీ ఇక్కడికి వచ్చేసరికి అగ్ని తగలబెట్టేటప్పుడు అవన్నీ రకరకాల రూపాల్లో కనపడుతున్నది, కానీ అగ్ని ఒకటే అని పోలికతోటి చెబుతున్నాడు. ఏమిటనమాట, అగ్నిర్యధైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. ఆ విధంగానే జీవుల లోపల ఉన్న ఒకే ఒక ఆత్మ తాను ప్రవేశించిన ఆయా వస్తువుల రూపాలనే ధరించి కనిపిస్తూ ఉంటుంది. అంతేగాక వాటిని మించి కూడా ఉంటుంది. అంత గొప్ప విశేషం. జీవులలో ఉన్న ఒకే ఒక ఆత్మ తాను ప్రవేశించిన ఆయా వస్తువుల రూపాలనే ధరించి కనిపిస్తుంది. అనగా ఇప్పుడు రకరకాలు ఉంది. ఏనుగు ఉన్నది, పెద్ద ఏనుగు. ఆ ఏనుగులో ఉన్నటువంటిది పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ ఏనుగంతా నిండి ఉన్నాడు. అనగానే దేహమాపాదతల మస్తకం మనకు మంత్రపుష్పంలో చెబుతుంటాడు. ఏమిటనమాట, ఈ ఆత్మ యొక్క శక్తి దేహమాపాదతల మస్తకం అనగా కాళ్ళ దగ్గర నుంచి దేహం దాకా ఈ ఆత్మ యొక్క శక్తి నిండి ఉంటుంది అని అర్థం. అది అట్లా అనమాట, అలా అనమాట ఇది. అట్లా ఈ విధంగా ఇంకా ఆత్మ తాను ప్రవేశించిన ఆయా వస్తువులన్నిటి రూపాల్లో ధని, అంతేగాక వాటిని మించి కూడా ఉంటుందండి. కేవలం అంతవరకే ఉంటుందండి అని అంటే కాదు, మించి కూడా అంటే చెప్పలేనంత పెద్దది, అనగా బ్రహ్మాండం అంతా నిండి ఉంటుంది అని అర్థం అనమాట. సర్వం కల్విదం బ్రహ్మ. అది ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆ బ్రహ్మము పరమాత్మ నిండి ఉన్నాడు. ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో బ్రహ్మము, ఆ బ్రహ్మమే నీవు అని తత్వమసి, ఆ బ్రహ్మమే నీలో ఉన్నాడు అని ఛాందోగ్యోపనిషత్తు కూడా చెబుతున్నది. ఆ విధంగానే అగ్ని మాదిరిగానే వాయుర్యధైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. ఆ విధంగానే వాయువు కూడా ప్రపంచంలో ప్రవేశించి వివిధ రూపాలకు పోలిన రూపాలను ధరిస్తుందో అలాగే సకల జీవుల హృదయాల్లో. ఇప్పుడు ఉన్నదనుకోండి, ఒక బంతి ఉందనుకో, బంతిలో ఆ వాయువు ఉంది అంటే గుండ్రంగా ఉంటుంది. దానిలో ఒక కుండ ఉన్నది, కుండలో ఆ వాయువు ఉన్నది అంటే గుండ్రంగా ఉంటుంది. ఇట్లా అలానే మన శరీరంలో వాయువు ఉన్నది. అట్లా ఈ విధంగా ఇవి వాయువు పంచప్రాణాల రూపంలోనూ మొత్తం శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. పంచప్రాణాలు, దాని ప్లస్ 5 మొత్తం 10 ప్రాణాలు. ఇట్లా ఈ విధంగా అనగా అర్థం ఏమిటనమాట దీనిలో చెప్పుకునేది, వాయువు ఏ విధంగా ఆ ఒక్క వాయువే అనగా ఆ ప్రాణవాయువు చూడండి ఎలా నిండి ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో, వివిధ రూపాల్లో ధరిస్తుందో, సకల జీవుల్లో కూడా ఉంటుందో, ఆ విధంగానే పోలిక చెబుతున్నాడు. ఆ విధంగానే ఈ ఒకే ఒక ఆత్మ తాను సర్వభూతములలో ఉంటుంది. రకరకములైనటువంటి భూతములలో ఉంటుంది. ఒక్కొక్క రకము అంటే భూతం రకం, ఏనుగు ఒక రకం, సింహం ఒక రకం, అలా చెప్పుకుంటే కీటకాలు, ఇట్లా అన్ని రకరకాలు ఉన్నాయి. ఈ అన్ని రకములైనటువంటి వాటిల్లో ఆ పరమాత్మ అనగా ఆత్మ నిండి ఉన్నాడు అని చెప్పటం. ఒకే ఆత్మ ఇంతమంది మరి 84 లక్షల రకములైనటువంటి జీవరాశుల్లో ఉన్నాడు. ఎట్టున్నాడండి అని అంటే, సూర్యుడు ఉన్నాడు ఆకాశంలో. ఆ సూర్యుడిని మనం ఒక 100 కుండలు, నీళ్ల కుండలు పెడితే ఆ నీళ్ల కుండల్లో ప్రకాశిస్తూ ఉంటుంటాడు. అప్పుడు 100 సూర్యులు లేరు కదా. అట్లనే సూర్యుడు ఏ విధంగా అలా కనబడుతున్నాడో అట్లనే పరమాత్మ 84 లక్షలు మించినటువంటి ఈ సమస్త భూతములలో ఆ పరమాత్మ నిండి ఉన్నాడు. అదనమాట అది. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః నలిప్యతే చాక్షుషై బాహ్య దోషైః ఏకస్తథా సర్వభూతాంతరాత్మా
నలిప్యతే లోక దుఃఖేన వాకిక. ఆ విధంగానే సూర్యుడు కూడా అన్ని చోట్ల నిండి ఉన్నాడు. ఇదిగో సూర్యుడు చూడండి, అనేక మంది చూస్తున్నారు. 100 మంది చూశారనుకోండి, 100 మంది సూర్యుడు ఉన్నారా? ఆకాశంలో లేరు. ఇట్లా సూర్యుడు ఒక్కడే. కాబట్టి అతనికి ఏదో కంటి జబ్బు ఉంది. ఆ కంటి జబ్బు ఉన్నటువంటి వాడు సూర్యుని చూస్తున్నాడు. సూర్యుని చూస్తుంటుంటే ఎలా కనపడుతున్నాడంటే ఆ సూర్యుడు మలినాలతోటి కనపడుతున్నాడు. అతను కంటికి ఉన్న మలినాలు ఉన్నాయి, సూర్యుడు కాస్త మచ్చలుగా రకరకాలుగా కనపడుతున్నట్ట. అంటే సూర్యుడు ఇట్లుంటాడా అని. కాదురా, నీ కళ్ళకున్నటువంటి ఈ జబ్బు ఇది, కానీ సూర్యుడు ఏం లేదు అని సరిగ్గా తెలుసుకో నేను అర్థం. అనగా అర్థం ఏంటి? నీ యొక్క అజ్ఞానం. కాబట్టి సూర్యుడు అనేటువంటి వాడు ఒక్కడే. ఆ సూర్యుడు ఎంతమందికి అయితే కనబడుతున్నాడో అంతమంది సూర్యులు లేరు. ఆ సూర్యుడు ఒక్కడే. ఆ విధంగానే పరమాత్మ ఒక్కడేను. ఆ పరమాత్మ ఒక్కడే సకల జీవుల హృదయాలలో ఉన్నాడు అని చెబుతున్నాడు. ఆ సకల జీవుల హృదయాలు ఉన్నాడు, అది తెలుసుకో అని ఈ విధంగా చెబుతున్నాడు అనమాట. ఏకోవసి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధా యఃకరోతి తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతం నా ఇతరేషాం. ఆ ఒక్క జగత్ నియామకుడైనటువంటి ఆ పరమాత్మను సకల జీవుల అంతరాత్మను తన ఒక్క రూపాన్నే అనేక విధాలుగా ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త ఆ ప్రాణులన్నింటిని కూడా నియామకం చేసేటువంటి వాడు, ఉత్పత్తి స్థితి లయములన్నీ చేసేటువంటి వాడు ఆ పరబ్రహ్మమేను అని చెబుతూ దీనిలో తమ ఆత్మ ఎందే ఉన్నదని దర్శించే ప్రాజ్ఞులదే శాశ్వతమైన ఆనందము. అటువంటి ఆ బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాడేను అర్థం. అందుకని ఆ ఒక్క జగన్ నియామకుని సకల జీవుల అంతరాత్మను తన ఒక్క రూపాన్నే అనేక విధాలుగా, ఆ పరమాత్మ ఒక్క రూపము అన్ని విధాలుగా. అయితే ఏమంటే రూపం అంటున్నారు, ఇంత క్రితం చెప్పారు అస్థూలం అనను అని చెబుతున్నారు. కాబట్టి అస్థూల అననుడు అనేటువంటిదే అది మనం చెప్పుకోవాల్సి వచ్చేటప్పుడు పరమాత్మ అని అంటాం. అది కాబట్టి ఆ పరమాత్మ వివిధములైనటువంటి వాటిల్లో నిండి ఉంటాడు. ఒకడే పరమాత్మ యథా సూర్య అని చెబుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో జ్ఞానులు, వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తుంటారు అని చెబుతున్నాడు. అట్లా అనమాట. ఇంకా ఈ చివరికి ఈ కఠోపనిషత్తులో ఆ చెబుతున్నటువంటి చాలా గొప్పదైనటువంటి ఒక మంత్రాన్ని చెబుతున్నారనమాట. ఏమిటంటే ఇది సమస్తానికి ఆయన ఈ కఠోపనిషత్తు కాఠకం అంటారనమాట దీన్ని. ఈ కాఠకంలో చివరికి చెప్పేటువంటిది ఏమిటనంటే దీనిలో ఒక విశేషమైనటువంటిది కాఠకంలో యథా దర్శే తథాత్మని యథా స్వప్నే తథా పితృలోకే యథాప్సుపరీవ దృశే తథా గంధర్వలోకే ఛాయాతపయోరివ బ్రహ్మలోకే. ఆ పరబ్రహ్మము మానవుడి ఆత్మయందు అద్దంలో లాగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మానవుని ఆత్మయందు అద్దంలో, మానవుడు ఆత్మ అనేటువంటి అద్దంలో పరమాత్మ కనబడుతుంటాడు. పితృలోకంలో కలలో లాగా కనిపిస్తుంది. గంధర్వలోకంలో నీటిలో ప్రతిఫలంగా లాగా కనిపిస్తుంది. బ్రహ్మలోకంలో వెలుగు నీడల మాదిరిగా కూడా కనిపిస్తూ ఉంటుంటుంది అని ఈ విధంగా చెబుతూ దీనిలో గొప్ప విశేషాలైనటువంటివి ఈ కఠోపనిషత్తులో ఉన్నాయి. ఈ కఠోపనిషత్తు చెప్పుకునేటప్పుడు మనం వివరంగా ఆ సందర్భంలో చెప్పుకోవచ్చు. ఇంకా విశేషమైనటువంటిది కూడా ఈ దీనిలో చెప్పినటువంటి అంశాలు మనం అధ్యయనం చేసుకుని అంతవరకు శుభం భయాతు. కొన్ని ఇప్పుడు చెప్పుకున్నంత వరకు ఈ ఏష సర్వేషు భూతేషు గూఢో అంతరాత్మ అనేటువంటి ఈ ఉపనిషత్తు అద్వైత తత్వాన్ని అనగా బ్రహ్మతత్వాన్ని ఈ మంత్రాలు అనగా ఈ యొక్క సూక్తులు అధ్యయనం చేయండి, వినండి. వింటే దీనివల్ల గొప్ప విశేషం వేదం విన్నవాళ్ళు అవుతారు. వేదం అంటే తెలుసు కదా, వేదంలో ఉన్నటువంటి జ్ఞానకాండ అనేటువంటిది ఈ ఉపనిషత్తులు. ఇవి మనం ఉపనిషత్తులు చెప్పుకునేటప్పుడు
వివరంగా అప్పుడు చెప్పుకోవచ్చు. అంతవరకు శుభం భూయాత్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.